శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 31 చాప్టర్. పరమేశ్వరుడు యొక్క భిక్షువర్య అవతార గాథ ఇక్కడ వర్ణించబడి ఉంది. నందీశ్వర ఉవాచ అత వక్షే ముని శ్రేష్ట శంభోః శృణవతారకం స్వభక్తదయయా విప్ర నారీ సందేహభంజకం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తాడు, ఓ ముని శ్రేష్ట, నీవిప్పుడు పరమేశ్వరుడు యొక్క శంభుడి ఇంకో అవతార వర్ణన చేస్తాను విను. ఒక స్త్రీమూర్తికి కలిగిన సందేహాన్ని నివారింప చేయటానికి ఆయన మళ్ళీ దయతో అలా ఒక అవతారాన్ని తీసుకున్నాడు. దాన్ని నేను ఇప్పుడు నీకు వర్ణించి చెప్తాను అన్నాడు నందీశ్వరుడు. ఆసీత్ సత్యరతో నామ్నా విదర్భ విషయే నృపః ధర్మాత్మా సత్యశీలశ్చ మహాశైవ జనప్రియః. పూర్వం విదర్భ నగరంలో ధర్మాత్ముడు, సత్యశీలుడు, ఇంకా పరమశివ భక్తుడు, ఆ శివుడి మీద అనన్యమైన ప్రేమ ఉండి అలాగే సత్యరథుడు అన్న నామం కలిగిన ఒక రాజు ఉండేవాడు విదర్భ నగరంలో. తస్య రాజ్ఞః సుధర్మేణ మహిం పాలయతో మునే మహాన్ కాలో వ్యతీయాయ సుఖేన శివధర్మతః. ఓ ముని, ధర్మపూర్వకంగా ఈ భూమిని పరిపాలిస్తూ ఉన్న ఆ రాజు శివధర్మంతో చాలా సుఖపూర్వకంగా నివాసం చేసుకుంటూ ఉన్నాడు. ఆ రాజు చాలా సమయం అంటే కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. కథాచితస్య రాజ్ఞస్తు శాల్వేశ్చ పురరోధిభిః మహాన్ రణో బభూవాత బహుసైన్యైర్బలోద్ధతేః. అలాగే తదనంతరం ఒకానొక సమయంలో శాల్వదేశపు రాజులు అతని రాజధాని మీద దాడి చేశారు. అన్ని వైపుల నుంచి ఆ రాజ్యాన్ని ముట్టడి చేసేశారు వాళ్ళందరూ. ఇలా ముట్టడి చెయ్యటమే కాకుండా ఆ వీరులందరూ కూడా ఈ రాజు మీద చాలా అంటే అందరూ కలిసి ఈయన మీదకి యుద్ధానికి వచ్చేసారు. అందుకని శాల్వదేశీయ క్షత్రియులకు గొప్ప సేనావాహిని ఉండేది. అయితే వీళ్ళందరూ కూడా బలోన్మత్తులై వారందరూ కూడా సత్యరథుని భయంకరంగా యుద్ధం చేశారు. అందరూ కలిసిపోయి ఒక్కడి మీద చేశారు. సా విదర్భ నృపః కృత్వా సార్ధం తైర్దారుణం రణాం ప్రణష్టోరుబలః శాల్వేర్నిహతో దైవయోగతః. తస్మిన్ నృపే హతే యుద్ధే శాల్వేస్తు భయవిహ్వలాః సైనిక హతశేషాశ్చ మంత్రిభిః సహ ధృద్రువుః. ఎప్పుడైతే ఆ రాజుతో ఇంతమంది కలిసి ఘోర యుద్ధం చేసేటప్పుడు ఆ యుద్ధ సమయంలో ఆ శత్రువులతో యుద్ధం చేస్తుంటే భయంకర యుద్ధం చెయ్యగా సైన్యమంతా కూడా చాలా నశించిపోయింది. దైవయోగంతో రాజు కూడా వాళ్ళ చేతిలో అక్కడే యుద్ధం చేస్తూ మరణించాడు. ఇక్కడ మళ్ళీ దైవయోగం అని చెప్పడం ఏంటి అంటే వీరమరణం అంటారు. వెన్ను చూపించి పారిపోయేదానికన్నా యుద్ధం చేస్తూ క్షత్రియుడు మరణించడం అన్నది వీరమరణము, సద్గతి కలుగుతుంది ఆ సమయంలో. అందుకని ఇక్కడ దైవయోగం చేత వాళ్ళ చేతిలో అక్కడే యుద్ధం చేస్తూ మరణించాడు. అయితే ఆ చంపబడి ఈయనున్నాడు. అయితే బ్రతికిన కొంతమంది సైనికులు ఎవరైతే ఉన్నారో మంత్రులతో సహా వాళ్ళందరూ కూడా భయానికి లోబడిపోయి వాళ్ళందరూ కూడా పారిపోయారు అక్కడి నుంచి. వీళ్ళందరూ పారిపోతూ ఉంటే అప్పుడు విదర్భరాజుకి ఇంకా అంతా వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు అంటే ఆయన భార్య. అతతస్య మహారాజ్ఞి రాత్రో స్వాపురతో మునే సమృద్ధ రిపుర్భిర్యత్నాదంతవర్త్ని బహిర్యయో. అయితే ఆ భార్య ఏదైతే ఉన్నదో ఆ సత్యరథుని పట్టపురాణి. ఆ రాజు మరణిస్తే శత్రువులు ఏమో చుట్టుముట్టేశారు. ఇవన్నీ ఆవిడ ఇంక ఏం చెయ్యాలో తెలియక ఒక విధంగా ప్రయత్నం చేసి ఆ రాత్రి సమయంలోనే ఆ నగరం నుంచి బయటికి రావటానికి ప్రయత్నం చేసింది. అంటే ఇంకేం మార్గం లేదు. రాజు మరణించాడు. పైగా ఉన్న సేన మంత్రులు వాళ్ళందరూ కూడా పారిపోయారు. వీళ్ళేమో చుట్టుముట్టి ఉన్నారు. ఇంకా వేరే గతి లేక పైగా ఆవిడ గర్భవతి. అందుకుని శత్రువుల ద్వారా ఇక్కడ రాజు మరణించిన సమయంలో అదే రాత్రి సమయంలో ఏదో రకంగా ఆ నగరం నుంచి మొత్తానికి బయటకొచ్చే ప్రయత్నం చేసింది ఆ రాజు భార్య. నిర్గత శోక సంతప్త సా రాజమహిషి శనేహ ప్రాచీం దిశాం యయౌ దూరం స్మరంతి శాపదాంబుజం. రాణి ఎప్పుడైతే మొత్తానికి ఆ నగరానికి బయట వచ్చిందో అప్పుడు ఆమె పైగా గర్భవతి. అందువలన ఆమె శోకంలో ఉంది, బాధలో ఉంది.
ఇప్పుడు అన్నీ సర్వము కోల్పోయింది. పైగా గర్భవతి. ఇంకెవరు తోడు గూడా లేరు. ఆ పరమేశ్వరుని చరణారవిందాల్నే ధ్యానించుకుంటూ మెల్లమెల్లగా రాత్రి సమయంలో మొత్తానికి తూర్పు దిశగా వెళ్ళిపోయి చాలా దూరం ఒక పక్క భయం, ఒక పక్క రాత్రి, పైగా గర్భవతి, ఒక పక్క శోకం. ఇన్ని కలిసి ఉండి పైగా ఆవిడ అంతలాగా చాలా దూరం వరకు వచ్చేసింది. అత ప్రభాతే సా రాజ్ఞి దదర్శ విమలం సరః అతీత దూరమధ్వానం దయయా శంకరస్య హి. ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూనే ఉంది. ఆ నామాలను ఉచ్చరిస్తూనే ఉంది. మొత్తానికి పాపం చాలా దూరం వచ్చేసింది. సూర్యోదయం అయింది. రాణి ఆ భగవంతుణ్ణే అలా స్మరిస్తుంది. ఆ పరమాత్మ ఒక దయతో అక్కడ ఇంత దూరం నడిచొచ్చాక నిర్మలమైన ఒక సరోవరాన్ని చూసింది. చాలా దూరం నడిచింది. పైగా గర్భవతి అలసిపోయి ఉంది. బాధలో ఉంది. మొత్తానికి అక్కడ కూర్చోటానికి ప్రయత్నించింది ఆ సరోవరాన్ని చూసి. తత్రాగత్య ప్రియా రాజ్ఞః సంతప్తా సుకుమారిణి నివాసార్థ సరస్తీరే ఛాయావృక్షముపాశ్రయతు. ఆ సరస్సు చూసేసరికి అక్కడ మళ్ళీ ఒక చెట్టు చూసింది. పైగా సుకుమారంగా రాణి సుకుమారంగా పెరిగింది. ఇప్పుడేమో ఒకేసారి అన్ని కష్టాలు వచ్చేసినట్టుగా వచ్చాయి. అయినప్పటికీ ఆ శోకంలో ఉంది. కాసేపు విశ్రాంతి తీసుకుందామని ఆ సరోవరం దగ్గర ఒక పెద్ద వృక్షం ఉంటే ఆ వృక్షం కింద ఆశ్రయించి కూర్చుంది. తత్ర దేవా వశాద్రాజ్ఞి ముహూర్తే సద్గుణాన్వితే అసూత తనయం దివ్యం సర్వలక్షణ లక్షితం. ఇంతలాగా నడిచి నడిచి ఉంది గర్భవతి. పైగా బాగా అలసిపోయి ఉన్న కారణంగా మళ్ళీ ఇక్కడ కూడా దైవ వశంతో ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కొద్దీ ఆ ముహూర్తంలో సర్వ లక్షణాలు సంపన్నంగా ఉన్న ఒక మంచి పుత్రుడికి జన్మనిచ్చింది. అథ తజ్జనని దైవా తృషీతాతి నృపాంగన సరోవతీర్ణ పానార్త గ్రాస్త గ్రాహీణ పాతసి. భాగ్యవశమున అంటే ఇక్కడ బిడ్డకి జన్మనిచ్చేసింది. అయితే అంతలాగా రాత్రి నుంచి నడిచి నడిచి వచ్చింది. ఇప్పుడు అన్నీ ఆవిడకి ఒకేసారి వచ్చేసింది. ఇక్కడ ప్రసవం గూడా అయిపోయింది. బాగా దాహంగా అనిపిచ్చింది. అందుకని ఆ నీటిలోకి వెళ్ళి నీరు తాగుదాము అని అనుకుంది. బిడ్డకి జన్మనిచ్చేసిన తర్వాత ఆ బిడ్డని అక్కడ పెట్టి ఆవిడ కాస్త దాహం తీర్చుకోవడానికి పక్కనే నీరు తాగుదామని అటువైపుగా దిగింది. అంతే. ససూతో జాతమాత్రస్తు క్షుప్తిపాసార్ధితో వృషం రురోధ చ సరస్తీరే వినష్ట పితృమాతృకః. ఇంతలో ఒక పెద్ద ముసలి వచ్చింది. ఆమెను తినేసింది. జన్మించగానే ఆ బాలుడికి తల్లిదండ్రులు లేనివాడైపోయాడు. ఆకలి దప్పులతో పీడింపబడి ఆ చెరువు తీరంలో గట్టి గట్టిగా ఏడవటం మొదలుపెట్టాడు ఆ పసిబిడ్డ. తస్మిన్ వనే క్రందేమానే జాతమాత్రే సుతే మునే కృపాన్వితో మహేషో ఆభూతన్ తర్యామి సారక్షకః. అయితే ఇలా ఎప్పుడైతే బిడ్డల ఏడుస్తున్నాడు, ఇంతలో అతని మీద దయ కలిగిన అంటే ప్రతీదీ కూడా ఏ కారణం లేకుండా, ఏ ఆసరా లేకుండా ఎవ్వరూ ఉండరు. అది మనం గమనించుకోలేని అజ్ఞానంలో ఉండిపోయిన కారణంగా మనం అది గుర్తించట్లేదు. అయితే ఇక్కడ ఇంతలాగా బాధపడుతూ, ఏడుస్తూ ఉన్న పసికందు మీద సర్వంతర్యామి అయిన మహేశ్వరుడు సర్వుల్ని రక్షిస్తున్నవాడు, పోషిస్తున్నవాడు. దయాద్రి అంటే దయతో వెంటనే ప్రేరిత మనసా కాచిదేశేన త్రాసహారిణ ఆకస్మాదాగత తత్ర భ్రమంతి భైక్షజీవిని. అదే సమయంలో కష్టాలు తొలగించుకోవటానికి ఆ భగవంతుణ్ణే మనస్సులో స్మరించుకుంటూ మళ్ళీ ఆ భగవత్ ప్రేరణ కొద్దీ అక్కడ ఒక భిక్షురాలు అకస్మాత్తుగా ఆ ప్రదేశానికి వచ్చింది. సాత్వికాహాయనం బాలం వహంతి విధవా నిజం అనాథమేకం క్రదంతం శిశుం తత్ర దదర్శః. అయితే ఎవరైతే వచ్చారో ఆ స్త్రీమూర్తి విధవ. పైగా ఒక సంవత్సరం వయసు గల ఒక పుత్రుణ్ణి చేతిలో పట్టుకుని ఉన్నది. అయితే ఈ అనాథ దగ్గరికి ఆమె వచ్చింది. సా దృష్ట్వా తత్ర తం బాలం వనే నిర్మనుజే మునే విస్మితా తాతి ద్విజస్త్రీ సా చీచింత హృదయే బహు. అయితే ఆ బాలకుణ్ణి చూసింది. ఎందుకంటే చుట్టుపక్కల జనాలే లేరు. అయితే అప్పుడే పుట్టిన పసికందు. అంటే అప్పుడే పుట్టిన పసికందు కాబట్టి ఇంకా బుడ్డే ఊడలేదు.
అయితే వెంటనే ఇలా ప్రసవం అయ్యింది. మళ్ళీ నీళ్లు తాగుదాం అని తల్లెళ్ళింది అని అక్కడ ముసలి తినేసింది. అందుకుని ఆవిడ వెంటనే మరణించేసింది. ఇక్కడ బిడ్డ ఆ రక్తంలోనే ఉన్నాడు. ఆ బొడ్డు గూడా ఊడకుండా ఉన్నాడు. అందుకని ఈ భిక్షమెత్తుకునే ఆవిడ చూసి ఆవిడ ఆశ్చర్యానికి లోబడింది. ఎందుకంటే తనకు అలాగే ఒక సంవత్సరం పిల్లోడున్నాడైతే అక్కడ ఆ బిడ్డడిని చూసి అంటే ఇప్పుడే ప్రసవించి ఉండి అక్కడ ఎవ్వరూ లేకుండా నిర్జనమైన ఇటువంటి అడవిలో ఎలా ఉన్నాడని ఆవిడకి ఆశ్చర్యం కలిగి అలాంటి ఆలోచన పరంపర మొదలైంది. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎవరూ లేరే చుట్టుపక్కల అని. అహో! సుమహదాశ్చర్యమిదం దృష్టం మయాధూనా అసంభవ్యామకత్యం చ సర్వతా మనసా గిరా అచిన్నానాభినాలోయం రసాయం కేవలం శిశుః శేతే మాతృవిహీనశ్చ క్రాందస్తేజస్వినావరః. ఈ సమయంలో నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అసంభవం కదా! ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఎవ్వరూ ఏమీ కనిపెట్టలేదు. ఈ అనాథ శిశువు ఏడుస్తున్నాడు. నిర్జనమైన వనంలో ఇలా ఆశ్చర్యం కలిగి నా మనస్సు ఇంకా ఆలోచనలో పడిపోయింది. అంటే ఎవ్వరూ లేకుండా ఇప్పుడే పుట్టాడు బిడ్డ. అక్కడ బొడ్డు గూడా ఊడలేదు. భూమి మీద పడి ఉన్నాడు. ఏడుస్తున్నాడు. తల్లి లేదు, తండ్రి లేదు, చుట్టూ ఎవ్వరూ లేరు. ఎవ్వరూ సహాయం లేకుండా ఇక్కడ ఒంటరిగా ఉన్నాడు. అసలు ఏ కారణమై ఉండవచ్చు? అంటే నిజంగా పరమాత్మ కృప లేకపోతే అలా పడి ఉన్నవాడికి ఎవరు రక్షించకుండా ఉన్నవాడికి ఏది ఆధారం లేకుండా ఉన్నవాడికి ఎలా అయితే దేని ద్వారానా హాని రావచ్చు. ఆ ముసలి తల్లిని తిని వెళ్ళిపోయింది గానీ, ఈ బిడ్డనేమి చేయకుండా ముసలి పైకి కూడా వెళ్తుంది గానీ నీళ్ళలోనే ఉండదు కదా! మళ్ళీ పరమాత్మ అనుగ్రహం ఉన్న కారణంగానే వీడక్కడ ఉన్నాడు, రక్షింపబడ్డాడు. అయితే ఎవరైతే భిక్షురాలు వచ్చిందో ఆవిడ ఆలోచిస్తుంది. ఇక్కడ చూస్తే ఏమీ లేదు. పైగా ఆ బిడ్డ ఎలా ఉన్నాడు అంటే చాలా తేజస్సుతో ఉన్నాడు. ఈ శ్రేష్టమైన బాలకుడిని చూస్తుంటే చాలా తేజస్సుతో ఉన్నాడు. కానీ తల్లి లేకుండా ఉన్నాడు. పైగా ఏడుస్తూ ఉన్నాడు. పైగా భూమి మీద ఒక్కడే అలా పడి ఉన్నాడు ఎవ్వరూ లేకుండా. అస్య పిత్రాదయః కేపి నాసంతిహ సహాయినః కారణం కిం బహువాద అహో దేవబలం మహతు. ఇక్కడ ఎవ్వరూ సహాయం చేసేవాళ్ళు లేరు. తల్లి లేదు, తండ్రి లేదు, ఏమీ లేదు. అయితే ఇక్కడ నిజంగా దైవబలం చాలా బలంగా ఉన్నవాడు, ప్రబలంగా ఉన్నవాడు ఈ పిల్లవాడు అని. న జానే కస్య పుత్రో అయమస్య జ్ఞాతాత్ర కోపి న యతః పృచ్ఛామ్యస్య జన్మజాతా చ కరుణామయీ. అయితే ఎవరి పిల్లవాడో తెలీదు, ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. అలాగే ఈయన ఎలా పుట్టాడో, ఎవరికి పుట్టాడో ఇవన్నీ నాకు తెలీదు. పైగా చెప్పేవాళ్ళు ఇక్కడ ఎవరు కూడా లేరు. కాకపోతే ఆ బిడ్డని చూస్తుంటే నాకెందుకో బాగా దయ కలుగుతుంది, జాలి వేస్తుంది అని. ఇచ్చామ్యేనం పోషితుం హి బాలమౌరస్పుత్రవత సంస్పృష్టుః నోత్సాహే అజ్ఞాత్వా కులజన్మాది చాస్య వై. అయితే ఈ బాలకుడిని నేను నా ఔరస పుత్రుడిలాగా అంటే నాకు దొరికాడు దత్తత తీసుకున్నట్టుగా. ఒక కొడుకు ఆల్రెడీ సంవత్సరం పిల్లాడు చేతిలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆ బిడ్డడిని చూసి జాలేసింది కాబట్టి తన్ని కూడా నేనే పోషించుకుంటాను, నేనే పెంచుకుంటాను. అయితే ఏ కులానికి పుట్టినవాడో, పైగా ఎటువంటి జన్మ తీసుకున్నవాడో, ఎవరి కలిగినవాడో అవేవీ నాకు తెలీదు కాబట్టి, పైగా నేను ఇతన్ని తీసుకోవచ్చా లేదా? కానీ చూస్తుంటే వదలబుద్ధి కాట్లేదు. అక్కడ దయ కలుగుతుంది అని. నందీశ్వర ఉవాచ ఇతి సంచింత్య మానాయాం తస్యాం విప్రా వరస్త్రియాం కృపాం చకార మహతిం శంకరో భక్తవత్సలః. దద్రే భిక్షుస్వరూపం హి మహాలీలో మహేశ్వరः సర్వతా భక్తసుఖదో నిరూపాది స్వయం సదా. ఆ నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఆ శ్రేష్ఠ బ్రాహ్మణి అక్కడ మనస్సులో ఈ ప్రకారంగా విచారాలు వచ్చేస్తున్నాయి ఆవిడికి. ఏం చెయ్యాలి? అయితే భక్తవత్సలుడైన పరమేశ్వరుడు కూడా మళ్ళీ ఈవిడ మీద కూడా దయ కలిగి, మళ్ళీ ఈవిడకి ఆ దయ ఉంది కాబట్టే మళ్ళీ ఆ ప్రేరణ కొద్దీ ఇక్కడ ఈ ప్రదేశానికి తీసుకొచ్చాడు. అలాగే శిశువుని చూసేసరికి ఇంకా ఆవిడకి ఆ బిడ్డ మీద కూడా ఆ ప్రేమ కలిగింది. ఆ పరమేశ్వరుడు ఇక్కడ ఇద్దరిని ఉద్ధరింపచేయటానికే మళ్ళీ అలా కలిసేలాగా చేశాడు. అందుకే ఆ లీలలు చేయటంలో విశారదుడు పరమాత్మ. ఉపాధి రహితంగా ఉంటాడు కానీ భక్తుల కోసం అనేకంగా భక్తులకి సుఖాలు ఇవ్వటానికి ఆ మహేశ్వరుడు ఇలాగా కొన్ని కొన్ని రూపాలు, కొన్ని కొన్ని క్రతువులు చేసినట్టుగా చేస్తాడు. ఆయన కూడా భిక్షుక రూపాన్ని ధరించి అక్కడికి వచ్చాడు. తత్ర జగామ సహసా సా భిక్షుః పరమేశ్వరः
యత్రస్తి సందేహవతి ద్విజస్త్రీ జ్ఞాతుమిచ్చతి. భిక్షు రూపుధారిగా వచ్చిన ఆ పరమేశ్వరుడు అక్కడ వచ్చి ఆ బాలకుడి విషయంలో ఇలా తెలుసుకోవాలని సందేహ స్థితిలో ఉండి ఏవి చేయాలో తెలియట్లేదు. కాకపోతే బిడ్డను అలా వదిలేయాలని లేదు. ఎవరు లేరే పాపం అని కూడా అనిపిస్తుంది తనకి. భిక్షువర్య స్వరూపో సావవిజ్ఞాత గతి ప్రభు తామాహ విప్రవన్నీతాం విహస్య కరుణానిధి. ఆ భిక్షుక రూపధారిగా వచ్చిన పరమేశ్వరుడు నవ్వుకుంటూ అక్కడ ఎవడైతే భిక్షుకురాల్లా వచ్చిందా ఆవిడ ఒక బ్రాహ్మణుడొక్క భార్య, కాకపోతే విధవ. కాకపోతే దయతో ఇక్కడ బిడ్డున్నాడు, అప్పటికే భర్త లేడంటే ఇక్కడ పరిస్థితులు అన్నీ బాగున్నప్పటికీ కూడా ఇంకొకళ్ళకి ఎవరికన్నా సాయం చేయటానికి కొంతమందికి కఠిన హృదయం, పాషాణ హృదయాల్లాగా ఉంటాయి. ఇవ్వటానికి మనస్సు రాదు. ఎంత ఇచ్చినా తీసుకోవటానికి చేయి ముందు పడతారు తప్పితే ఏమీ ఇవ్వరు. కాకపోతే ఇక్కడ ఈవిడ మనస్సు ఎలా ఉంది అంటే అక్కడ భర్త లేడు, పైగా ఒక చంటి బిడ్డ తనకి ఉన్నాడు. ఈవిడ మళ్ళీ భిక్షాటనలో చేసుకుంటుంది. అయితే అయినప్పటికీ కూడా తినని కూడా నేనే పోషించుకుంటాను అంటే ఆ బిడ్డని చూసి ఆ జాలి కలిగింది. అంటే ఎక్కడా ఏ ఆధారం లేకపోయినప్పటికీ కూడా అలా చూస్తూ వదల్లేకపోయింది. అందుకే ఆ పరమాత్మ మళ్ళీ ఇక్కడ నవ్వుకుంటూ ఆ బ్రాహ్మణ భార్య విధవరాలికి ఇక్కడ మళ్ళీ ఆ సందేహాలన్నీ తొలగిస్తూ ఆయన మళ్ళీ వచ్చి ఆవిడికి స్పష్టతనిస్తున్నాడు. భిక్షువర్య ఉవాచ సందేహం కురు నో చిత్తే విప్రాభామిని మాకిథ రక్షేణం బాలకం ప్రీత్యా సుపవిత్రం స్వాపుత్రకం అనేన శిశూనా శ్రేయ ప్రాప్స్యసేన చిరాత్ పరం పుష్ణీహి సర్వతా ఏనం మహతేజస్వినం శిశుం. ఆ భిక్షు రూపంలో ఉన్న ఆయన ఇక్కడ మళ్ళీ ఆవిడికి చెప్తున్నాడు, ఆ బ్రాహ్మణొక్క భార్య విధవరాలకి ఏమని, నీ చిత్తంలో ఉన్న సందేహాలకి దుఃఖాలకి చోటు ఇవ్వకు, అవన్నీ విడిచిపెట్టేసాయి. ఈ బాలకుడు చాలా పవిత్రమైన వాడు, పరమ పవిత్రుడు. నీవితన్ని నీ కొడుకులాగే భావించి ప్రేమతో నీ కొడుకుతో సమానంగా నువ్వు పెంచుకో, పోషించు అని చెప్పాడు. పైగా ఇక్కడ ఆయన్ని రక్షించు అంటే బిడ్డల్ని ఎలా అయితే చూస్తామో అన్ని రకాలుగా వాళ్ళని పాలన, ఆట, పోషణ అన్ని రకాలుగా చూస్తూ ఉంటాం కదా, అలాగే ఆనందంగా నీ కొడుకుతో సమానంగా ఈ బిడ్డని కూడా నీ కొడుకుగానే పెంచు అని చెప్పాడు. అయితే ఈ బిడ్డ ద్వారా కూడా నీకు పరమ కళ్యాణకరంగా అవుతుంది. అన్ని రకాలుగా ఈ మహా తేజస్వి అయిన శిశువు పాలన పోషణ నువ్వు చూసుకో, వీడి ద్వారా నువ్వు ఉద్ధరింపబడతావు అని చెప్పాడు. నందీశ్వర ఉవాచ ఇత్యుక్తవంతం తం భిక్షుస్వరూపం కరుణానిధిం సా విప్రవనితా శంభుం ప్రీత్యా పాప్రచ్చా సాదరం. నందీశ్వరుడు ఇలా చెప్తా, భిక్షు రూపంలో వచ్చిన ఆయన కరుణాసాగరుడైన పరమేశ్వరుడు ఈ ప్రకారంగా ఎప్పుడైతే ఆవిడికి చెప్పాడో ఆవిడ మళ్ళీ ఆధారపూర్వకంగా ఆయన చెప్పిన దానికి, ఎందుకంటే ఇక్కడ ఆయన్ని చూసేసరికే ఈవిడలో కూడా, ఎందుకంటే అక్కడ పరమాత్మ స్వరూపము, మాటలు మాట్లాడక్కర్లేదు. పరమ పవిత్రమైన ఒక రూపము, ఒక ఆకారం అక్కడికి వచ్చి శబ్ద తరంగాల ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే మనం దాని పట్ల ఆకర్షితులైపోతూ ఉంటాం. అలాగే ఈ రూపంలో ఉండి ఎప్పుడైతే మాట్లాడాడో ఈవిడ మళ్ళీ ఆధారపూర్వకంగా ఆయనతో ఈవిడ కలిగిన సందేహాలను అడగటానికి పూనుకుంది. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 31 చాప్టర్లో 29 శ్లోక సంపూర్ణం.